ఋషులు మాకు తపస్సు చేసుకుంటానికి అనుకూలమైన భూమి కావాలని అడిగారు వాళ్ళు. ఎక్కడైతే మనోవికారాలు ఉండవో, ఎక్కడైతే అన్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదో, ఎక్కడైతే ధన ప్రభావం ఉండదో, ఎక్కడైతే కలి ప్రభావం ఉండదో అలాంటి భూమి కావాలని అడిగారు. అడిగితే ఆయన నేను ఒక రథాన్ని ఇస్తాను, ఈ రథం కూడా మీరు వెళ్ళండి, ఇది ధర్మరథం. ఈ రథం ఎక్కడైతే అయిపోతుందో అది జ్ఞానభూమిగా, మీ తపస్సుకు అనుకూలమైనటువంటి భూమిగా, మీకు అక్కడ ఏ విధమైనటువంటి ప్రలోభాలు మీలో ఉండవు ఇంక అక్కడ అని చెప్పి ఆ రథాన్ని ఇచ్చారు. ఎక్కడైనా ఆగితే నాతో చెప్పమన్నారు ఆయన. ఋషులందరూ ఆయన కూడా వెళ్ళారు. ఋషులకు భయం ఏమిటంటే రాబోయేటువంటిది కలియుగం. కలియుగంలో అన్నీ వికృత చేష్టలే ఉంటాయి. ఇక్కడ వ్యసన పరులు, రకరకాల చోరులు, రకరకాలైనటువంటి మనోవికారాలు కలిగిన వాళ్ళు, వీళ్ళతో నిండిపోతుంది కలిధర్మం. అది ఇలాంటి చోట భక్తులు ఒత్తురుగానే మిగులుతారు. అందుకని వాళ్ళందరూ ఒక చోట ప్రశాంతంగా బతకాలి అనేటువంటి ఆలోచనలో తయారు చేసేటువంటి ఋషుల యొక్క ఆలోచన ఇది. ఈ రథం 9 అరణ్యాలు తిరిగింది. 10వ అరణ్యమైనటువంటి నిర్జనమైనటువంటి ఒక అరణ్యంలో నైమిష గుహ దేవకారణ్యాలన్నీ తిరిగి నైమిషారణ్యం అనేటువంటి ఒక దట్టమైన అరణ్యంలో ఆగిపోయింది.